ఏంటండి ఇతను మీ అయ్యే కదా? అదేంటండి ఒక అడుక్కునేవన్నీ చూపించి అయ్యగారు అంటున్నారు మీరు? ఇప్పుడు కోట్లు ఉన్నాయని చెప్పేసి జల్సాలు చేసి అది చేసి ఇలా తయారు. అవునా? ఎందుకని? మీరెవరు? ఒకప్పుడు అయ్యగారి కింద నేను పనిచేశాను. అవునా? హాయ్ అండి, నా పేరు సౌజన్య, నేను మాటివి నుంచి మాట్లాడుతున్నానండి. ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే అల్లూరి గారంట ఈ రైస్ మిల్కి పెద్ద ఓనర్ అంట. అతని కింద పని చేసే గారు ఇతను బంటు. అతని కింద పని చేస్తూ ఇతను ఎంతో ఎదిగాడు. పని చేసిన ఓనర్ మాత్రం అడకదినేవాడు అయిపోయాడు. అలా ఎందుకు అయ్యాడో మనం ఇప్పుడు అల్లూరి గారిని తెలుసుకుందాం. కమాన్, లెట్స్ గో. అల్లూరి గారు, మీరు మాతో మాట్లాడతారా అండి? కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి. ఓకే, మీ పేరేం పేరు? నా పేరు అల్లూరయ్య. అల్లూరయ్య, ఒకప్పుడు రైస్ మిల్ మీదేనా? అవునండి. రైస్ మిల్ ఓనర్ అయ్యండి మీరు ఇప్పుడు అవడానికి కారణం ఏంటి తెలుసుకోవచ్చా మేము? జల్సాలు చేశాను, దూరాలు ఆడాను, అందుకే ఇలా అయిపోయింది. అయ్యో, అప్పుడు ఉన్నప్పుడు మీకు కనిపించకుండా పోయి ఇప్పుడు ఇలా అయిపోయారే. ఇంతకుముందు మీరు ఎంతో మందికి సాయం చేసి ఉంటారు కదా, వాళ్ళెవరు మీకు ఇప్పుడు సహాయపడలేదా? ఎవరు ఒక రూపాయి బిచ్చ కూడా ఏదో నీ తల్లి, నువ్వైనా ఒక రూపాయి బిచ్చ తీసుకో. అవునా? సరే, ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ బాగాలేదనేసి మీ దగ్గర పనిచేసే బంటు గారు ప్రజల కోసము మీకు సహాయం పొందాలని మీడియా ద్వారా అప్రోచ్ అయ్యారు. దీనికి మీరు బంటు గారిని ఏమంటారు? ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని విన్నాను. మీకు ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. 2 కిడ్నీలు పాడైపోయాయి. డబ్బులు ఎంత అడిగారని చెప్పారు? ఒక 2 కోట్లు అవుతాయని కిడ్నీ 1 కోటి. 2 కోట్ల? వామో, చూడండి, ఇప్పుడు 2 కోట్లు మీకు అందాలంటే ఇంకా మేము ఎంతో మీరు ఒకప్పుడు అట్లాంటి కోట్లు ఎన్నో దానం చేశారండి. అమ్మాయిలకు కానీ, జల్సాలకు కానీ, చూడాలకు కానీ ఎన్నో ఆడుతూ పాడుతూ. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి వచ్చిన తర్వాత మీకు సహాయం చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఎవరూ లేరు. దీనికి మీరు ఏమంటారు? ఇలాగే ఉండిపోతారా? అంతేనా? ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? మీడియా ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అల్లూరి గారి గురించి? పరిగెత్తాడండి. ఇప్పుడు ఈయన ఇలా కావడానికి కారణం ఏంటంటే మెయిన్ అమ్మాయిలు కావచ్చు, జూదాలు కావచ్చు, చెడు తిరుగులు కావచ్చు, అట్లాంటివి చాలా కారణాలు. అవునండి, అవన్నీ కారణాలే. కానీ ఇప్పుడు మీడియా ద్వారా మీకు అమౌంట్ వస్తుందన్న విషయము మీరు ప్రజలకి ఎలా చెప్పాలనుకుంటున్నారు? అది చెప్పండి. మా అల్లూరి గారికి చాలండి. ఒకప్పుడు నేను ఈయన కింద పనిచేసేవాడిని, ఇప్పుడు ఇదే రైస్ మిల్కి ఓనర్ అండి. కేవలం ఛార్జింగ్ అవసరం ఇప్పుడు. సరే బంటు గారు, ఇప్పుడు మీరు మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అల్లూరయ్య గారి గురించి? ఏం లేదండి, చాలా మందిని సంప్రదించాము, చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాము. వాళ్ళు సాయం చేస్తామని చెప్పేసి ఎవరు ముందుకు రావట్లేదు. సో దయచేసి మీడియా ద్వారా ఎవరైనా ముందుకు వచ్చి మా అయ్యగారికి సాయం చేస్తారు. థ్యాంక్ యూ మా టీవీ. ఓకే అండి, చూస్తున్నారు కదండి, ఒకప్పుడు రైస్ మిల్ ఓనర్ అయినా మన అల్లూరి గారు చాలా పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇతని ద్వారా ఎవరైనా సహాయం పొంది ఉంటే ఇతని పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. కాబట్టి ఎవరైనా ఉంటే మాత్రం డబ్బులు సాయం చేయండి. కింద సంప్రదించిన నెంబర్కి ఫోన్ పే ద్వారా కాంటాక్ట్ అవ్వండి. చాలా ఓకే అండి, చూస్తున్నారు కదండి, ఒకప్పుడు డబ్బులు జల్సా అమ్మాయిలు అని తిరుగుతూ ఒక రైస్ మిల్ ఓనర్ అయినటువంటి అల్లూరి గారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటారో మనం అందరం చూస్తున్నాము. కాబట్టి డబ్బులు ఉన్నాయనే పొగరుతోనూ ఆ జూదాలతోనూ అమ్మాయిలతోనూ పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారు. ఇంకా మీదకైనా బాగుండి డబ్బు ఉన్నప్పుడు మిగిలిపెట్టుకోవాలని కోరుకుంటున్నానండి. టుమారో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్. యువర్ సౌజన్య. బాయ్.